పరమావధి. సత్యం తప్ప ఇంకేది నమ్మొద్దు. దాన్ని ఏది నమ్మాలి? సత్యానికి ఎంతమంది చెప్తున్నారు? లైస్, మిస్చివస్, అన్ట్రూత్, ఇన్నసెంట్, హాఫ్ ట్రూత్, వర్స్ దెన్ బోత్, డిస్టార్షన్, ప్రీవారికేషన్. ఇప్పుడు చెప్పండి. సాఫిస్ట్రీ అంటే మీరు సత్యాన్ని అబద్ధాన్ని నిజమని, నిజాన్ని అబద్ధమని నమ్మబలికి మాట్లాడుతున్నాం. అన్నిటికంటే వర్స్ట్ అని ఇస్ ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఈజ్ వర్స్ట్ ఎనిమీ ఆఫ్ ట్రూత్. ఎందుకు చెప్తున్నట్టు అది మనం జర్నలిస్టులు చెప్పాలి, నేర్పాలి. జర్నలిస్టులు వాడు సైకిల్ తొక్కుతున్నాడు, కాళ్ళు ఆడుతున్నాయి, ఆడుతున్నాయి, పిడ తిరుగుతుందా తిరుగుతుంది, చైన్ తిరుగుతుందా తిరుగుతుంది, చక్రం తిరుగుతుందా తిరుగుతుంది, దమ్ము తీస్తుందా తీస్తుంది, చెమట కారుతుందా కారుతుంది, అన్ని నిజమే. కానీ వాడు స్టాండర్డ్ సైకిల్ తిరుగుతున్నాడు. సైక్లింగ్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ నాట్ ట్రూ. ప్రతిదీ అట్లా విడదీయమని చెప్పాలి. అట్లా తీసి సత్యాన్ని చెప్పాలి. చెప్పాలంటే దానికి క్లాసెస్ కావాలి. క్లాసెస్ ఇప్పుడు మనం వచ్చేద్దాం, క్లాసెస్ పెడదాం. జర్నలిస్టులందరికీ అక్షరాలు కూడా నేర్పాలి. ఇప్పుడు వచ్చే వాళ్ళకి చాలామందికి అక్షరాలు లేవు, తప్పుడు పనులు కూడా చేస్తారు. మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు. ప్రతి వృత్తిలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. సెల్ ఫోన్లు వచ్చిన కొన్ని సమస్య ఏమైందంటే ఇది పెట్టి చూపించి బెదిరిస్తున్నారు. ఎవరింటి ముందు రాయబడ్డది, ఎవరింటి ముందు ఇసుక పడ్డది, ఎవరింటి ముందు కాంకర పడ్డది, ఎవరింటి ముందు బోర్ పడ్డది, ఎవరింటి మీద చెత్త పడ్డది, వాళ్ళని పోయి బెదిరించు. ఇది పెద్ద సమస్య అయిపోయింది. జర్నలిస్టులను కూడా బెదిరిస్తుంది. జర్నలిస్టులు కడితే జర్నలిస్టులు అదే చిరుకలూరు పెట్టే వాడేవాడు అని బెదిరించింది. సీనియర్స్ ఫోన్ చేస్తే వాళ్ళు బెదిరిస్తుంది. నువ్వు ఎప్పుడు రెడీ అయినా నువ్వేం బెదిరిస్తావు? వాళ్ళు ఉద్యోగం పోయినాక వాళ్ళు పోయి వెయిటర్కి ఫోన్ చేస్తే ఉద్యోగం పోతే అప్పుడు వచ్చి అన్నా ఏమన్నా నాకు పొరుగు తీసేస్తామన్నా. ఇట్లా రెస్పెక్టబుల్ న్యూస్ పేపర్స్ ఉన్న కూడా చేస్తున్నారు, సింగర్సే కాదు. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటంటే సోషల్ మీడియా వచ్చినాక అది మొట్టమొదటి ప్రెస్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండే. ప్రెస్ కమిషన్ ఏం చేసిందంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టుమన్నది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పత్రిక కదా ప్రింట్ అయ్యేది కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, టీవీలు వచ్చినాయి. టీవీలు అయితే అయిపోయినాయి, అవుట్డేటెడ్ అయిపోయింది. శాటిలైట్ టీవీలు కూడా పోయినాయి, కేబుల్ టీవీలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇదే సోషల్ మీడియానే వచ్చేసింది. లక్షలు చూస్తున్నారు కదా, కోట్ల మంది. బర్రె లెక్కది 10 కోట్ల మంది చూసారు. ఒక్క బర్రె లెక్కది 10 కోట్ల మంది చూసారు. ప్రపంచవ్యాప్తంగా చూసారు, భాష రాణులు కూడా చూసారు. అందుకని అంత ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ట్రైనింగ్ ఇచ్చి కూర్చోబెట్టి ఇది 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 అని చెప్పాలి. చెప్పొచ్చు. దాన్ని మనం అడగాల్సింది మీడియా కమిషన్ ఆఫ్ ఇండియా పెట్టండి. మీడియా కమిషన్ ద్వారా మీడియా కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా పెట్టండి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టి మీడియా మీద, సోషల్ మీడియా మీద దాడులు చేస్తే శిక్ష వేయాలి. సోషల్ మీడియా తప్పులు చేస్తే దానికి కూడా శిక్ష వేయాలి. మనం తప్పులు చేసినా శిక్ష వేయాలి, మన మీద ఎవరైనా దాడులు చేసినా శిక్ష వేయాలి. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి అట్లా ఉన్నాయి. మీడియా కమిషన్ కూడా చేయాలి. అది పెట్టాలంటే దానికి పెద్దది ఇది. అవన్నీ చిన్న చిన్నవి ఉంటాయి. మనం అక్రిడేషన్ అడుగుతాం, ఇంకోటి అడుగుతాం, ఇల్లు అడుగుతాం. వాళ్ళు ఇస్తారనుకుంటే కూడా భ్రమ. ఎందుకంటే వాడు ఎప్పుడు మనం వాళ్ళ దగ్గర పేదోడు ఉండాలి, చేతులు కట్టుకునే ఉండాలి. ఎందుకంటే దేశంలో ఫ్యూడలిజం ఉంది, డెమోక్రసీ లేదు. మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. డెమోక్రసీ అంటే రూల్ బై పీపుల్. ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, ఎక్కడ ఉంది? జస్టిస్ లేదు, ఈక్వాలిటీ లేదు, లిబర్టీ లేదు, ఫ్రాటర్నిటీ ఉందా? ఎక్కడుంది సోదరభావం? నువ్వు ఏ కులము, నువ్వు ఏ మతము, నువ్వు ఏ ప్రాంతము, నువ్వు ఏదో భాష, ఏ సంస్కృతి, ఇదే కదా. ఇది ఉపసంస్కృతి ఏంటి? ఇవే మాట్లాడుకుంటూ పోతున్నాం. ఫ్రాటర్నిటీ ఎక్కడ లేదు? ఫ్రాటర్నిటీ లేదు. ఫ్రెంచ్ రెవల్యూషన్ తర్వాత ఎవరు అడిగారు? ఫ్రాటర్నిటీ వచ్చింది. ఆ ఫ్రాటర్నిటీ కోసమే ఫ్రెంచ్ రెవల్యూషన్. ఫ్రాటర్నిటీ వచ్చింది రెవల్యూషన్ తర్వాత. అంటే నిన్నటిదాకా పక్కింటి ఆయన అన్న అంటుంటే ఫ్రెంచ్ రెవల్యూషన్ వచ్చినాక మా సొంత అన్నే కజిన్ అంటున్నాను. దేశంలో అట్లా ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందుకని మనం ఏం చేయాలంటే దీనికోసం విస్తారంగా చూద్దాం, పెద్ద క్యాన్వాస్లో చూద్దాం. చూసి ప్రజలందరినీ ఒక్కదారి పెట్టేటట్టు, పేదరికం లేకుండా చేసేటట్టు. దేశంలో చోరులే, అసెంబ్లీలో చూస్తే దొంగలు కనిపిస్తుంది, పార్లమెంట్లో చూస్తే దొంగలే కనిపిస్తుంది, ఐఏఎస్ ఆఫీసర్లో దొంగలే కనిపిస్తుంది. అయితే ఈరోజు మనము ఇంత చేసినా కూడా అభినందన ఏం చెప్పాల్సి వచ్చిందంటే తెలంగాణకు జరిగిన కష్టాలన్నింటినీ మనం ఉద్యమాలు చేసినాం. సోనియా గాంధీ కాబట్టి, ఆమె ఆడకూతురు కాబట్టి ఆ మాట ఇచ్చింది. 2004లో కేసీఆర్ చెప్తున్నాడు. 2004లో నేను కూడా పాత్రదారు. ఒత్తు పెట్టుకుంది సోనియా గాంధీ. 42 సీట్లు ఇచ్చింది, అసెంబ్లీ సీట్లు, 6 పార్లమెంట్ సీట్లు ఇచ్చింది. ఇచ్చేటప్పుడు మేనిఫెస్టోలో నేను తెలంగాణ ఏర్పాటు చేస్తున్న మాట ఇచ్చింది. ఎన్నికల్లో గెలిచినాక కామన్ మెన్ ప్రోగ్రాంలో, యూపీఏ కామన్ మెన్ ప్రోగ్రాంలో తెలంగాణ అంశం చేర్చింది కాబట్టి 10 ఏళ్ళలో బిల్లు పెట్టింది, తెలంగాణ ఇచ్చింది. ఎక్కడో కేసీఆర్ మొదలుపెట్టినప్పుడు, బిల్లులతో ఉన్నప్పుడు, గతంలో తూటాలు కాల్చినప్పుడు మావోయిస్ట్ పార్టీ కదా మొదలుపెట్టింది. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, పరిశ్రమను మూసేస్తుంటే హైదరాబాద్లో ఆల్విన్, ఐడియల్, ఐడిపిఎల్, ప్రాగాటన్స్, రిపబ్లిక్ కోర్ట్, డిబిఆర్ మీద, నేతృత్వం, లాంజామల్, నిజాం షుగర్స్, సిర్పూర్ కాంగ్రెస్, రామగుండం ఫెర్టిలైజర్ ప్రైవేట్ అన్ని మూసేసారు. కాడ్డాన్లో ఒక్క ఇండస్ట్రీ లేకుండా చేశారు. సనత్ అంటే ఉర్దూ ఇండస్ట్రీ, సనత్ నగర్లో ఒక్క ఇండస్ట్రీ లేకుండా చేశారు. ఆసాబాద్లో ఒక్క ఇండస్ట్రీ ఉందా?
చార్మినార్ చౌరస్తా ఉందా అక్కడ? ఆఖరికి చార్మినార్ కంటే ఎక్కువ పాపులర్ చార్మినార్ సిగరెట్ అది కూడా లేదు. గోల్కొండ సిగరెట్ ఉందా? లేదు. అస్టిక్ ఆసిడ్ ప్లాంట్ పక్కనే కదా, నిజాం టైంలో వచ్చినాయి అవన్నీ. ఆర్టీసీ కూడా లేదు కదా ఇప్పుడు ఆఖరికి. అక్కడ రాయల్ మిల్స్, కేడీఆర్ మిల్స్, సగర్వాల్ మిల్స్ సేమ్ లేవు. కొత్తూరు ఇండస్ట్రియల్ ఎస్టేట్ అన్నీ మూసేస్తే దాంట్లోంచి తెలంగాణ ఉద్యమం పెట్టింది. దానికి మొట్టమొదటి మొదలుపెట్టింది గద్దర్. ఢిల్లీ అంతా కాల్చేసింది కదా 6 తూటాలు.